స్తుతులకు పాత్రుడ నీవే, నన్ను కరుణించుమో దేవా. నన్ను కరుణించుమో తండ్రి, నీ రెక్కలే నాకు ఆశ్రయం, నీ హస్తములే నాకు అభయము. నన్ను కరుణించుమో దేవా. విరిగిన హృదయాలకు ఆశ్రయుడా, నలిగిన మనసులకు సన్నుడా, విరిగిన హృదయాలకు ఆశ్రయుడా, నలిగిన మనసులకు సన్నుడా. గొప్ప దేవుడవు నీవే, స్తుతులకు పాత్రుడ నీవే. గొప్ప దేవుడవు నీవే, స్తుతులకు పాత్రుడ నీవే. స్తుతులకు పాత్రుడ నీవే, నన్ను కరుణించుమో దేవా. నన్ను కరుణించుమో తండ్రి, నీ రెక్కలే నాకు ఆశ్రయం, నీ హస్తములే నాకు అభయము. నన్ను కరుణించుమో దేవా. వదనాలంటి. సిస్టర్ చక్కటి పాట పాడి వినిపించిన రత్నమ్మ సిస్టర్ కి వందనాలు చెల్లిస్తున్నాం. మన దేవుడు చాలా గొప్ప దేవుడు కదా. మంచి పాట విన్నాం, చక్కగా పాడారు సిస్టర్. వందనాలు సిస్టర్. మరి ఇప్పుడు మనకిప్పుడు విజయక్క మనకి వర్తమానం అందిస్తారు. మరి రోజు వింటున్నాం కదా మనము, శ్రద్ధగా వాక్యం విందాం. అందరూ కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. వాక్యంలో నుండి దేవుని వాక్యంలో నుండి ఈ దినాల్లో పరమగీతంలో మనం స్టడీ చేస్తున్నాం కాబట్టి పరమగీత గ్రంథంలో మొదటి అధ్యాయములో కొన్ని వచనాలు మనం నేర్చుకున్నాము. పోయినసారి 5వ వచనం మనం చదువుకున్నాం. ఇప్పుడు 6వ వచనం చదువుకుందాం. 6వ వచనం నేను చదువుతాను. నల్లని దానని నన్ను చిన్న చూపులు చూడకుడి, నేను ఎండ తగిలిన దానను. నా సహోదరులు నా మీద కోపించి నన్ను ద్రాక్ష తోటకు కావలికర్తగా ఉంచిరి. నా స్వంత తోటను నేను కాయకపోతుని. నా ప్రాణప్రియుడా, నీ మందరిని ఎచ్చుట మేపుదువో, మధ్యాహ్నమున ఎచ్చుట నీడకు వాటిని తోలుదువో నాతో చెప్పుము. ముసుగు వేసి కొనిన దానని నీ జతకాండ్ల మంద యొద్ద నేను ఎందుకు ఉండవలని. చిన్న మాట ప్రార్థన చేసుకున్నాము దేవుని సందులో. మహాదయాళువైన తండ్రి, కృపామయుడైన గొప్ప దేవ, ఆశ్చర్యకరుడా, అద్భుతకరుడా, చాలినంత ప్రేమను, అర్థం చేసుకోలేని ప్రేమను, వివరించలేని ప్రేమను పాప అంధులమైన మా మీద మీరు కుమ్మరించేందుకు మీకు స్తోత్రం. నాయన నిజ దేవుణ్ణి మాకు తెలిపినందుకు నీకు వందనాలు. మా కొరకై మీ ప్రాణం పెట్టడానికి ఈ లోకానికి వచ్చినందుకు స్తోత్రం. నరమాతులను మట్టి మానమైన మమ్మల్ని విమోచించుటకు నరుడుగా మీరు తగ్గించుకుని వచ్చినందుకు, మాకంటే దీన పుట్టినందుకు, కనీస వసతులు లేకుండా, న్యాయమైన తీర్పును కూడా అనుభవించకుండా న్యాయపు తీర్పును అనుభవించిన వాడే భూమి మీదకి వచ్చిన మిమ్మను సజీవుల భూమిలో లేకుండా కొట్టివేసే తండ్రి, నిర్దయాత్మకమైన మమ్మల్ని మీరు ప్రేమించినందుకు స్తోత్రం. అర్థము కాని ప్రేమతో ప్రేమించిన ప్రేమ సువార్తను దేవా వ్యర్థం చేసుకోకుండా
అనేకులు లోబట్టకు సువార్తకు సహాయం చేయండి. ప్రతిదినము ఇలాగూ మిమ్మను ధ్యానించుటకు, మీ గుణాత్యం ప్రచురం చేయుటకు, కలవరి శిలువలో మీరు చేసిన బలియాగంను గుర్తు చేసుకోవడానికి మాకు ఇచ్చిన అమూల్యమైన జీవ తరుణాలను బట్టి మేము స్తుతిస్తున్నాం. మీ దృష్టికి అంగీకారము కాని పాపములు, అవిధేయత, అతిక్రమము, అపవిత్రత, భయము లేని తనము, భక్తిహీన జీవితం, క్షమించరాని మనసు, ఏవి హర్డల్స్ మా జీవితంలో ఉన్నాయో, నీ సన్నిధికి ఉన్న అయోగ్యపరిచేవి ఉన్నాయో వాటిని తీసి వేయమని, నీ రక్తంతో కడిగి పవిత్రపరచమని, యోగ్యులుగా చేయమని, నీ సన్నిధి కాంతి మా మీద ఉదయింప చేయమని. తండ్రి, మాకు నెమ్మది కలిగించే మీ వాక్యమును బట్టి మేము స్తుతిస్తూ ఉన్నాము. అలాగే నీ వాక్యము జీవము కలిగింది కనుక దాన్ని అనుసరించి జీవించేవారు సర్వ శరీరమునకు ఆరోగ్యం కలిగజేసే వాక్యమే ఉండగా నీ జీవ జలముల ఊటి ఎద్దకు నడిపించండి. అర్థం కాని వాక్యములో నేర్పించండి. నీ వాక్యపు లోతులోకి మిమ్మల్ని నడిపించండి, సవరించండి. ప్రభువా, మాకు బుద్ధి కలుగునట్లుగా మాతో మాట్లాడమని, నిష్ప్రయోజకురాలను, అజ్ఞానిని, అవివేకిని నీ మీద ఆధారపడుచు ఉండగా మమ్మల్ని నీ ఆత్మ ద్వారా సమభూమి గల ప్రదేశమందు మమ్మల్ని నడిపించమని, దైవ వాక్యపు లోతునకు, ఆత్మీయ ఔన్నత్య స్థితికి మమ్మల్ని నడిపించి నీ వలె మమ్మను మార్చబడటకు మీరే సహాయం చేసి ఆత్మ ద్వారా నడిపించమని ఈ దివ్య వాక్యం కొరకే మేము స్థుతిస్తూ యేసు ప్రభు దివ్య నామమున స్తుతించి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సోదరులారా, పరమ గీతము అనే ఈ యొక్క అధ్యాయాలను, ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి మనకు తెలుసు. ఈ 8 చాప్టర్స్ ను ఈచ్ అండ్ ఎవ్రీ వర్స్ యొక్క కామెంట్ చేయడం చాలా కష్టం. మన యొక్క మేధస్సుకు మించిన దేవుని వాక్యమును మరి దేవుని పాద సన్నిధిలో మనం నేర్చుకోవాలని ఇష్టపడుతున్నాం. దేవుని మీద ఆధారపడుతున్నాం. దేవుడే మనకు వీటిని వివరింప చేయవలసిన వాడుగా ఉన్నాడు. 6వ వచనంలో నల్లని దాననని నన్ను చిన్న చూపులో చూడకుడి అని. ఈ నల్లని దాననని ఎవరు చెప్తున్నారు? షూలమితి. షూలమితి అన్యురాలు అంటారా, యూదా స్త్రీని? యూదురాలే. యూదులు ఎలా ఉంటారో మనకు బాగా తెలుసు. జకరియా గ్రంథంలో మనం చూద్దాం. చూడండి, జకరియా గ్రంథంలో యూదుల విషయం రాయబడింది. యూదులు ఎలాంటి వారో రాయబడింది. ఇంతకుముందు కూడా చదువుకొని ఉన్నాము, మనం మర్చిపోయి ఉంటామేమో. ఆ వాక్య ప్రకారం వారు ఎలాంటి బిడ్డలుగా ఉన్నారో మనం చూస్తాం. 9వ అధ్యాయము 16వ వచనం, 9-16. నా జనులు యెహోవా దేశంలో కిరీట మందుల రత్నముల వలె ఉన్నారు కనుక కాపరి తన మందను రక్షించినట్లు వారి దేవుడైన యెహోవా ఆ దినమున వారిని రక్షించును. వారు ఎంతో క్షేమంగా ఉన్నారు, ఎంతో సొగసుగా ఉన్నారు. ధాన్యము చేత యవనులు, కొత్త ద్రాక్షారసం చేత యవన స్త్రీలను వృద్ధి నొందుదురు అని అంటే వీరు ఎంతో క్షేమంగా ఉన్నారంట, ఎంతో సొగసుగా ఉన్నారంట. మరి సొగసుగా ఉన్నవారు నేను నల్లని దాన్నని అంటారా? ఈ వాక్య భావం బట్టి ఈ మాట చెప్పుచున్నది యూదులు కాదని మనకు అర్థం. ఇప్పుడు నల్లనిది అంటే ఎవరు? యూదుల్లో నుండి దేవునికి సంఘముగా ఇశ్రాయేల్ అనుకుంటే, అన్యుల్లో నుండి దేవునికి ఒక నల్లనిది దొరికింది. అదే క్రొత్త నిబంధన సంఘం. వాళ్ళు ఎవరంటే మనమే. వాళ్ళు సొగసుగా ఉన్నవారు, ఇతరులు వారు
క్రీస్తు శరీరం బట్టి వారిలో పుట్టాడు. ధర్మశాస్త్రం వారిది, అర్చనాచారాలు వారివి. వారిలో నుండి ప్రభు బయటికి వచ్చాడు. అన్ని ప్లస్ పాయింట్సే వాడేవి. మనం దూరస్తులము, సున్నతి లేని వారం, అన్నిల్లో చేరిన కుక్కలతో సమానం. మనకి ఇంపార్టెన్స్ లేదు. అసలు ఆది సంఘమును బాధించిన వారు ఎవరండి? ఆది సంఘమును, రక్షించబడిన సంఘమును హింసలకు పాలు చేసిన వాళ్ళు, వాళ్ళని చిన్న చూపులు చూసిన వాళ్ళు ఎవరు? యూదులే. అదిలే అన్యుల కొరకు యూదులే అన్యుల నుండి ఒక పెళ్లి కన్యకను పొందే నిమిత్తమై వారు తృణీకరించిన యేసు ప్రభువును అన్యుల దగ్గరికి దేవుడు రాగా అన్యుల నుండి సంఘం ఆయనకు వచ్చింది. అన్యులు నానా జాతి సమితి కాబట్టి, మిక్చర్ లాంటి వాళ్ళం కాబట్టి వాళ్ళ దృష్టిలో మనము చాలా అంటరాని వాళ్ళం. సమరయలను ఎలాగో వాళ్ళు తృణీకరిస్తారో అలాగ అన్ని జనాంగములన్నిటినీ వారు తృణీకరించే నల్లని వారంగా మనం ఉన్నాం. ఇప్పుడు సంఘమే మాట్లాడుతున్నట్టుగా మనకు అనిపిస్తుంది. నేను నల్లని దాన అయినను సౌందర్యవతురాలను, ఎందుకు నల్లని దానిగా అయిపోయాను? 6వ వచనం, నల్లని దానని నన్ను చిన్న చూపులు చూడకుడి, నేను ఎండ తగిలిన దాను. ఎండ తగిలింది అంటే అర్థం ఏంటి? ఎండలో పని చేసేవాళ్ళు ఎవరండి? శ్రమ పడిందని, శ్రమన ఎండలో పని పడిందని. చేసేవారు కూలివారు, పనివారు, కష్టపడే జీవులు, తక్కువ విలువ కలిగిన వాళ్ళు. యూదుల విషయంలో మనం చూస్తే సంఘమును చాలా బాధించారు. సంఘానికి వచ్చిన లేదా సంఘానికి శిరస్సుగా కాబోతున్న యేసు ప్రభువును కూడా వాళ్ళు ఏం చేశారు? ఎండ తగిలిన వాడుగా చేశారు. ఎండలో సిలువ వేశారు. ఆయన కాలిపోయినట్టుగా మనం చూస్తున్నాం. దైవ కోపానికి, మానవుల కోపానికి లోనైన వాడుగా మనం చూస్తున్నాం. అలాగూ సంఘం కూడా నేడు శ్రమల్లోనే ఉంది. ఇన్నాళ్ళు మన భారతదేశంలో కూడా ఏమి శ్రమలు లేకుండా క్రైస్తవ జనాంగం అంతా జీవిస్తూ వచ్చింది. సర్వమత సమ్మేళనం అనేది మన ఇండియన్స్ లో ఉండింది. కానీ ఈ దినాల్లో క్రైస్తవుడు అంటేనే బాధపడుతున్నారు. క్రైస్తవుడని పేరు పెట్టుకోవడానికి భయము, బైబిల్ పేరు పెట్టుకోవడానికి భయము, క్రీస్తు నామమును నోటార పలకడానికి భయము. క్రైస్తవులు విశ్వాసులు కూడా బొట్లు పెట్టుకొని తిరిగే దినాల్లో కనిపిస్తుంది. అసలైన క్రైస్తవ కుటుంబంలో పుట్టిన వాళ్ళు హిందువులుగా కనిపిస్తున్నారు. హిందువుల్లో నుండి ప్రభు దగ్గరకు వచ్చిన వాళ్ళు నిష్ఠాగరిష్ఠులైన క్రైస్తవులుగా, నిజమైన సంఘ మరి వ్యక్తులుగా కనిపిస్తున్నారు. అందుకే వాక్యం కూడా చెప్తుంది కదా, ఎవడైనా క్రైస్తవుడైనందుకు బాధపడిన ఎడల వాడు ఆ పేరుని బట్టియే దేవుని మహింపరచాలి అని. క్రైస్తవ పేరులో మనం దేవుని మహింపరచాలని దేవుని వాక్యం. రానున్న దినాలలో ప్రభు బిడ్డలను ఒప్పుకోవడానికి కూడా భయపడే దినాలుగా ఉంటున్న బైబిల్ పట్టుకుంటే నార్త్ ఇండియాలో కేసులు అంటారు. ఎట్లా ఇది? ఎంత కష్టం. అందుకే ఈ దినాల్లో పిల్లలకు కూడా పేర్లు ఎలాంటి పేర్లు పెడుతున్నారంటే ఇంటర్నెట్లో చూస్తున్నారేమో, క్రైస్తవుల పిల్లలు అనడానికి కూడా అర్థమయ్యేటట్లుగా కూడా కనిపించని రీతిగా వాళ్ళు పేర్లు పెడుతున్నట్టు కూడా మనం చూస్తున్నాం. సరే, పేరును బట్టి దేవుని మహింపరచాలని దేవుని వాక్యంలో ఉంది. బైబిల్ పేర్లు చాలా అర్థసహితమైన పేర్లు. అలాంటి పేర్లు మన పిల్లలకు పెట్టుకోవడం ద్వారా ఆ భక్తుల జీవిత విశేషాలు చెప్పి వారిని ఆ రీతిగా పెంచడానికి గొప్ప అవకాశం ఉంది. సరే, ఎవరి భక్తి జీవితం వాళ్ళది దేవుడు చూస్తున్నాడు. మనం ఇక్కడ ఏం విమర్శించే పని లేదు. కానీ ఇక్కడ నేను నల్లని దాన, నేను సౌందర్యవతురాలనని విషయాన్ని మనం చేస్తున్నాం. సంఘం యొక్క సౌందర్యం, ముఖములో సౌందర్యం మనోహరంగా ఉండాలని, నోరు అతి మధురం అని, నోరు సౌందర్యమైన మాటలు మాట్లాడాలని ఇంతకుముందు క్లాస్లో మనం నేర్చుకున్నాం. ఇప్పుడు
ఈ మాట మాట్లాడేది ఎవరు? మనకు 5వ వచనంలో చదువుతానే అర్థమవుతుంది. యెరూషలేము కుమార్తెలారా, నేను నల్లని దాన్ని, నేను సౌందర్యవతురాలను అంటుందంటే యెరూషలేము కుమార్తెలతో సంఘమే మాట్లాడుతుంది. మీరు ఒకవేళ యూదులమని ఇశ్రాయేలీయులమని పడతారేమో గాని మీరు తృణీకరించిన యేసుప్రభు తన స్వకీయుల యొద్దకు వచ్చిన గాని యోహాను సువార్త 1వ అధ్యాయం 10వ వచనం. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చిన గాని ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు కనుక వారు తృణీకరించిన యేసు ప్రభు అన్యులకు అబ్బినట్టుగా మనం చూస్తున్నాం. ఇందుకే మనం సారిసారిగా చెప్పుకుంటున్నాం, ముందొచ్చిన చెవుల కంటే వెనుకొచ్చిన కొమ్ములు వాడి అని. సంఘమునకు దేవుడు ఎక్కువ వెలుగిచ్చాడు. సంఘమును పెళ్లి చేసుకోవడానికి ఆయన రాబోతున్నాడు. సంఘము ఆయన ప్రక్కనే ఉంటుంది. సంఘ కన్యకను ఆయన పెళ్ళాడేటప్పుడు మిగతా వాళ్ళందరూ స్పెక్టేటర్సే, చూడ్డానికే వస్తున్నారు. వాళ్ళు ఆ పెళ్లిలో పాల్గొని ఆ యొక్క అనుభవము అనగా పెళ్లి కుమార్తె వలె ఆయన ప్రక్కన కూర్చునే అనుభవం వారికి లేదు. ప్రియులారా, ఈనాడు మనం తక్కువగా కనబడుతున్నా, నల్లని వారంగా కనబడుతున్నా మన విలువ గొప్పది. ఎందుకంటే యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవరని. ఇశ్రాయేలు యూదులు యేసుప్రభు రక్తంలో కడగబడలేదు. వారి కేకలే గెలిచాయి, బరబ్బను మాకు విడుదల చేయము అంటే ఈయనని ఏం చేయాలంటే ఏమన్నారు? వీనిని సిలువ కనుక వారు పోగొట్టుకున్న రక్షకుడు మనకు సంఘ శిరస్సుకైనా అయిపోయింది. ప్రియులారా, మనము నిజంగా నల్లని వారమే. పాపములను బట్టి మనం నల్లని వారమే. ఆకాశం అంత ఎత్తుగా మన పాపములు మరి ఎత్తుగా ఉన్నాయని దైవవాక్యంలో మనం చూస్తాం. నేనేం పాపం చేశానని అందరము చాలా ఉత్తములుగా అంటాం, కానీ దేవుని వాక్యం చెప్తుంది ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతుంది. ఒక పాపం చేసినా నరకమే, 100 పాపాలు చేసినా, ఇంకెన్ని చేసినా, అసంఖ్యాకంగా చేసినా కూడా నరకమేనే దేవుని వాక్యం మనం ఘోషిస్తూ ఉంది. కనుక నేను నల్లనిది అంటే నథింగ్ బట్ సంఘము అని మనకు అర్థమవుతుంది ప్రియులారా. కనుక ఈ యొక్క నల్లగా ఎందుకు అయిపోయింది ఆమె అంటే 6వ వచనం చెప్తుంది, నల్లని దానిని నన్ను చిన్న చూపులు చూడకుడి, నా సహోదరులు నా మీద కోపగించి నన్ను ద్రాక్ష తోటకు కావలికత్తగా పెట్టారు కనుక అవుట్ సైడ్ ఇంట్లో ఉన్న దానిని కాదు, బయట ఉండి ఎండ తగిలి నల్లగా అయిపోయానంటే ముందు ఆమె నల్లగుందా? లేదు. సౌందర్యంగా ఉంది, కానీ బయట పని చేయటం ద్వారా నల్లబడినట్టుగా చూస్తుంది. అవును, సంఘము దేవుని కొరకు పని చేయవలసిన వారంగా ఉంది. అన్నలు కోపగించి ఈమెను కావలికత్తెగా ఏ తోటకు? తోటకు, ద్రాక్ష తోటకు కావలికత్తెగా ఉంచారు. కానీ నా సొంత తోట నేను కాయక పోతుంది. దీని కారణము అన్నలు మాకు పనిచేసి పెట్టమని ఆమెను ఒక కూలికత్తెగా, కావలికత్తెగా, లేదా ఒక కాపరిగా, తమ మందలకు కాపరిగా, కావలికత్తెగా వాళ్ళు పెట్టుకున్నట్టుగా మనం చూస్తున్నాం. కనుక ప్రియులారా, సంఘమైన మనం ఒక కావలికత్తె లేకపోతే ఒక కాపరిలాగా సంఘంలో పని చేయవలసిన వారంగా ఉన్నాం. ఈ యొక్క మరి నల్లనిది చిన్న చూపులు చూడబడినట్టుగా మనం ఈ లోకంలో భౌతికంగా కూడా నలుపు అమ్మాయిని ఎవరూ పెళ్ళాడు. ఏమంత ముఖవర్చస్సు గాని అందం కనిపించకపోయినా తెల్లతోలుంటే చాలని చాలా మంది ఆశపడతారు. చిన్న చూపులు, బంగారం బట్టి బంగారు లేని వారు చిన్న చూపులు, వస్త్రములు ఉన్నవారు వస్త్రం లేని వారిని బట్టి చిన్న చూపులు, ఆస్తి గలవారు ఆస్తి లేని వారిని బట్టి చిన్న చూపులు, బంధుబలగము ఉన్నవారు బంధువులు బలము లేని వారిని చూసి చిన్న చూపులు, చదువున్నవారు చదువు లేని వారిని చూసి చిన్న చూపులు. రకరకాల తారతమ్యాలు లోకంలో ఉన్నాయి, కానీ సంఘాల్లో కూడా ఆ లోకం వచ్చినట్టు ఇది నల్ల మనం బాగా బాహటంగా మనం చూస్తూనే ఉన్నాం.
అందం ఉన్న వాళ్ళు అందం లేని వారిని చిన్న చూపులు, ఆర్థిక బలం ఉన్నవారు ఆర్థిక స్థితులు చాలా దిగజారిపోయిన వారి మీద చిన్న చూపు. కానీ ప్రభు మన మీద, ఎవరు మన మీద చిన్న చూపులు చూసినా ప్రభు మన మీద ఏ చూపు చూపిస్తాడు? పెద్ద చూపే చూపిస్తాడు, పెద్ద బుద్ధినే చూపిస్తాడు, పెద్ద దీవెనలే మనకిస్తాడు. ఏ సోదరి, నువ్వు ఏ ఊర్లో ఉన్నావో, ఏ సంఘంలో ఉన్నావో, ఏ బంధువుల మధ్య ఉన్నావో, నీ స్థితి చాలా చిన్నగా ఉంది. అందుని బట్టి బంధువులు రాకపోకలు నీ దగ్గరికి లేవేమో, ఎవరు నిన్ను పిలవట్లేదేమో మంచి ఈవెంట్స్కి, మంచి శుభకార్యాలకి, ఎవరు నీ దారిలో రావటం లేదేమో, నేను పలకరించే వాళ్ళు లేరేమో అని ఒకటి తృణీకించుకున్న రాయి ఏమవుతుంది? ఎప్పటికైనా మూలకు తలరాయే అవుతుంది. అన్ఇంపార్టెంట్ గా నువ్వు కనిపిస్తున్నావేమో, అని ఇంపార్టెంట్ వ్యక్తిగా దేవుడు నిన్ను చేస్తాడు. సరే, ఆయన మరి సంఘమైన మనము నల్లని వారం, చిన్న చూపులు చూపబడుతున్న వాళ్ళు. క్రైస్తవులు అంటే హీనం, కిరస్థాన పౌరులు అని కూడా అంటా ఉంటారు. ఊరి వెరపలు ఉన్నారు, అదిగో మీ వాళ్ళందరూ అక్కడున్నారు, అక్కడ పోయి చెప్పండి. అట్లాంటి నీచముగా మనం చూడబడుతున్నాం. కానీ చిన్న చూపులు చూడకుడి అని యెరూషలేము కుమార్తెలతో చెప్పినాడు. యెరూషలేము వారు అగ్రగణ్యులు అనుకుంటున్నారు, మన ఉత్తమ జాతి అనుకుంటున్నారు, నంబర్ 1 ప్రజలమని అనుకుంటున్నారు. ఈ లోకంలో మన దేశంలో కూడా ఎంతో ఇలాంటి వివక్షత కనిపిస్తుంది. అయినా కూడా దేవుడు మన మీద పెద్ద చూపు చూసేవాడుగా ఉన్నాడు. తన పేరు పెట్టి మనం పిలుస్తున్నాడు. లోకం నీచంగా మనం పిలిచినాడు. నా పేరు పెట్టబడిన నా జనులారా, నా చేత భరించబడిన వారులారా, దేవుని పేరు మనకు పెట్టుబడి. వాళ్ళు నీచంగా మన పేరును భావిస్తుండగా దేవుడు తన పేరు మనకు పెట్టాడు. తన పిల్లలని ప్రభు పేరు పెట్టాడు. ఎందరు అంగీకరించెదరో ఆయన్ని, తన యందు విశ్వాసం ఇచ్చిన వారందరికీ ఏ పిల్లలు ఒకటి అధికారం ఇచ్చాడంటే దేవుడు దేవుని పిల్లలు ఉన్న దేవుని పిల్లలు గమనం చేశారు. అందుకే రక్షించబడిన మన యొక్క భాగ్యం ఎంతో గొప్పది. యూదులు ఆ రక్షణ భాగ్యం పొందుకోలేదు, ఆయన చంపిన వారుగా ఉన్నారు. కానీ మనము ఆయన కలిగిన వారిగా మనం చేసి విలువ పెట్టి మనల్ని కొన్నాడు. ప్రభు యొక్క విలువ ఎంతో మన విలువ అంతే. ఈనాడు మనకి ఏదైనా ఆశీర్వాదాలు ఉన్నాయంటే అవన్నీ కూడా ప్రభు ద్వారా మనకు వచ్చింది. అందుని బట్టి మనము ప్రభువుని ఎక్కువగా తెలుసుకున్నారు. లోకరీతిగా ఏవి మనకు లేకపోవచ్చు, కానీ ప్రభువుని ఎక్కువగా ఎరగడమే మన భాగ్యం, అదే మన అతిశయం. బీదివారమై ఉండవచ్చు, ఎన్నికలేని వారుగా ఉండవచ్చు, పలుకుబడి, స్థితి, స్తోమత, స్థాయి, అధికారం, హోదాలు మనకు లేకపోయినా ప్రభువుని ఎవరు ఎక్కువగా అర్థం చేసుకున్నారో, ఆయన గుణాతిశయములు, ఆయన సిలువ, ఆయన ప్రభావం, ఆయన అంతస్తు, అధికారం, ఆయన మహిమ, ఆయన గుణగణములన్నిటినీ ఎక్కువగా ఎవరైతే స్టడీ చేసి తెలుసుకుంటారో క్రీస్తుని బట్టి మనకున్న అతిశయం అదే. అందుకే దేవునికి స్తోత్రం. మన విలువను పెంచిన ప్రభు ఎంత గొప్పవాడు. మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక ఏమన్నాడు? గనుక మీ దేహములతో దేవుని మహిమపరచండి. మనకింత విలువిడిగా మన దేహాన్ని పారవేసుకోవడానికి విలువ మరి వీలు లేదు. విలువ కలిగిన జీవితాన్ని మనం జీవించవలసిన వారు. ఎలా జీవించాలో మనకు గైడ్ లైన్స్ గా దేవుని వాక్యం ఉపయోగపడుతుంది. అందుకే దేవునికి స్తోత్రం మరి చెల్లించ బద్ధులమైన. సరే, చాలా అందంగా ఉన్నవారు యెరూషలేము కుమార్తెలు, అన్ని జాతి నుండి వచ్చిన మనము సంఘానికి గుర్తుగా ఉన్నవారు, చిన్న చూపులు చూడబడుతూ ఉన్న వాళ్ళంగా దేవుని వాక్యం నుండి మనం చూసాం. ఈ చిన్న చూపులు చూడబడుతూ ఉండగా ఏమైందో చూడండి. ఇప్పుడు 6వ వచనంలోనే 3వ లైన్, నా సహోదరులు నా మీద కోపగించి తమ ద్రాక్ష తోటకు నన్ను కావలికత్తుగా ఉంచారు. సహోదరులు లేఖనములు ఎవరైనా కోపగించిన వారుగా ఉన్నారా?
తమ సహోదరులు ఎవరైనా కోపగించిన వారు ఉన్నారా? యోసేపు మీద. నెంబర్ 1 యోసేపు మీద. అంతకు దావీదు. ముందుగా చూస్తే ఆదికాండం 4వ అధ్యాయంలో ఎవరు కయీను హేబెలు. కయీను తన తమ్ముడైన ఒకడే తమ్ముడు, ఇంకెవరు లేరు. ఆ తమ్ముని యొక్క ఆ బలిని దేవుడు అంగీకరించాడని కోపంతో ఏకదం చంపేశాడంతే. నిదానం లేదు, నిబ్బరం లేదు, ఆలోచన లేదు, ఏమీ లేదు. కోపం వలన ఎక్కడ ఈ ఉదాహరణ ఎక్కడైనా చూసి ఉండలేదు. ఎట్లొచ్చిందో ఏమో దుష్టుడు ఆయనలో ప్రవేశించి మొట్టమొదటిగా సహోదరుని మీద కోపగించిన వాడు. ఇప్పుడు సిస్టర్ చెప్పినట్టు యోసేపును కూడా ఆయన పైన 10 మంది అన్నలు కోపగించారు. 37వ అధ్యాయం ఆదికాండం మనం చదివితే ఏమనుంది? నిలువుటంగిని తండ్రి ముసలకాలంలో పుట్టినవాడు గనక యోసేపుకు విచిత్రమైన రంగురంగుల అంగి పట్టించిన దాన్ని బట్టి వాళ్ళ అన్నలు ఆయన మీద పగబట్టిరి. మరి ఎంత పగబట్టిరి. కళ వచ్చింది అని చెప్తే ఆ కళను బట్టి మా పనులన్నీ నీ పనకు సాగులు పని ముఖ్యాయా అని మా మీద నువ్వు అధికారం అవుతావా అని చెప్పి ఆయన మీద మరింత పగబట్టి ఆ తర్వాత అసూయ పడినట్టుగా కూడా మనం పగబట్టిరి, మరింత పగబెట్టిరి, అసూయ పడిరి. రానున్న భవిష్యత్తులో మాకు అధికారి అవుతావా అని చెప్పి అసూయ పడినట్లుగా మనం ఈనాడు సంఘాల్లో కూడా ఇదే వరుస కనిపిస్తా ఉంది. మనల్ని మించి ఇంకొకరిని దేవుడు ఏమైనా ముందుకు తీసుకొస్తే, అది ఏ విషయంలోనైనా ఏ కోణంలోనైనా దేవుడు దీవిస్తే, మనకంటే ఒక స్టెప్ అహెడ్ వాళ్ళు ఉన్నప్పుడు అదేంటో అసూయ బాగా బయటికి కనబడినట్లుగానే ఉంటుంది. కానీ అవన్నీ ఎంత సాధిస్తారో వాళ్ళ చర్యలలో, వారి ఆలోచనలో, వారి తీరుతెన్నుల్లో, వాళ్ళ రైటింగ్స్ లో కూడా ఎంత అసూయగా కనపరుస్తారో మనం ఈ దినాల్లో ఎత్తబడే సంఘం యొక్క దినాల్లో కూడా మనం కారణం ఏంటంటే దేవుడు కూడా నొప్పించని నీతిమంతుల మనసును కూడా నొప్పిస్తారని హెచ్కేల్ గ్రంథంలో రాయి. సహోదరులు కోపంను సంశయంను విడిచిపెట్టి ప్రార్థన చేసేటప్పుడు పవిత్రమైన తమ చేతులెత్తి ప్రార్థన చేయాలని. సహోదరులు ఒకరొకరు కోపం ఉంచుకోకూడదని ఉంది. సాక్షాత్తు దేవుడు కూడా తన విషయంలో వ్రాయించబడిన విషయాలు మనం చదువుతాం. నేను ఎల్లప్పుడూ కోపించేవాడను కాను, మీరు కూడా కోపించుటకు నిదానించాలి. కోపపడుడి కానీ పాపం చేయవద్దు. ఈనాడు సహోదరుల మధ్యలోని కోప సంబంధమైన కార్యాలు జరుగుతూ ఉన్నాయి. ఒకరినొకరు క్షమించుకోవడం ఇలాంటివి కనిపించడమే లేదు. పగబట్టిన జీవితాల మన జీవితాలు ఆలోచించుకోవడం ఎంతైనా మన జీవితాలకు క్షేమంగా ఉంది. ఇలాగ 13 సంవత్సరాలు యోసేపును నానా ముప్పు తిప్పలు పెట్టిన వారుగా పైన 10 మంది అన్నగారిని చూసి మనం నేర్చుకుంటున్నాం. మొట్టమొదటి యూదా ఇతని గోతిలో పెట్టడం వలన ఏం ప్రయోజనం? అతను చంపాలనుకుంటున్నాను, మీరు ఈ గోతులోకి తోసేయండి అని అన్నారు. ఆ తర్వాత మిద్యానీయులు వెళ్తుంటే అతని రక్తాన్ని మీరు చిందించొద్దు అని అన్నారు. అతని అంగీని విప్పదీశారు, ఎక్కడ పెట్టారో తెలియదు. మిద్యానీయులకు అమ్మబడినప్పుడు ఒళ్ళు మీద బట్టలు లేవేమో. ఆ తర్వాత యోసేపు పరాయి భాష మాట్లాడు అని అన్నాడు కదా కీర్తనలో, నేను ఎరుగని భాష నేను అక్కడ వింటున్నాను. ఒక దాసుడుగా ఆయన అమ్మబడ్డాడు. వస్త్రం లేని వాడుగా ఒకవేళ చైన్స్ కట్టుకొని సంఖ్యలు కట్టుకొని వాళ్ళు తీసుకెళ్తున్నారు. ఇష్మాయిల్ వాళ్ళ మిద్యానీయులకు అమ్మేశారు. ఆ తర్వాత ఫరో ఇంట్లో కాదు ఇంట్లో అతడు బానిసగా వెళ్ళినట్టు మనం చూస్తున్నాం. అక్కడ ఎండకెంత సఫర్ అయ్యాడో, రూపురేఖలు మార్చబడ్డాయేమో. తల్లి దగ్గర ఉన్నప్పుడు
ఎంత అందంగా ఉండేవాడు, ఎంత సురూపిగా ఉండేవాడు, అసలు ఎంత హ్యాండ్సమ్ బాయో. కానీ తల్లి ఇచ్చినప్పుడే చనిపోయింది. తర్వాత నాన్న సంరక్షణలో ఉన్నాడు. తల్లి తండ్రి లేనివాడుగా, ఆలన పాలన లేనివాడుగా, అన్నల యొక్క ప్రేమ కాపుదల లేనివాడు, తీసుకొచ్చాక కోసిన ఒంటరి సంఘంలో వాడుగా ఒక గంట చెప్పిన ఆ చాలు. ప్రభు నిలవకనకూడదు ఇలాంటి పల్లెటూరులో ఈ మ్యూట్ పిల్లలు చేసి వీళ్ళ అమ్మని దాటి వెళ్తారు లేదు. మ్యూట్ చాలా చేసుకోండి, ఇద్దరు అయితేనే బాగున్నాను. మ్యూట్ చేసుకోండి. అక్కడ 10 మందికి నైట్ గంట ప్రైవేట్ చెప్పుకొని 10,000 వస్తాయి. అమ్మ మ్యూట్ లోకి 100 వెళ్ళండి. రూపాయలు వస్తాక కళ్ళు పైకి ఎందుకు చేస్తారు తెలియదు. అలాగూ యోసేపు అదే అన్నాను. వాడుగా ఏమి అప్పులు ఎలా తీరుతాయమ్మా? బంగారం పెట్టేసామా, ఇల్లు చూసి వెళ్ళకుండా కట్లేదు తెలుసమ్మా, బంగారం కట్టలేదు, తీయలేదు, 27,000 కదా. మళ్ళీ మాకు ఇచ్చినట్టుగా తిరగరాశారు. కుమారి గోల్డ్ మ్యూట్ లో పెట్టుకోండి, నా మాటలు వినిపిస్తున్నాయి. ఇలాగూ 13 అన్నదమ్ముల కోపాలకు బలైపోయాడు. ఆ తర్వాత యాక్షన్ తీసుకోవడానికి 3 లక్షలకైనా మరి 27,000 వడ్డీ అయిందా? అదే మాకు ఇచ్చినట్టుగా తిరగరాశారు కదా. కుమారి గోల్డ్ సిస్టర్, మీరు మ్యూట్ లోకి వెళ్ళండి. అలాగూ ఆయన అక్కడికి వెళ్ళి చెరసాల్లో ఎంత బాధను అనిపించాడు. సహోదరుల కోపం ఆ బిడ్డను ఎంత బాధ పెట్టిందో చూడండి. ఈనాడు ఎవరి మీద మనం అసూయపడతామో, ఎవరి మీద కోపడతామో, ఎవరి మీద పగబడతామో, పగ పట్టినట్లు కనబడకుండా ఉన్న మనం చేసే చేష్టలను బట్టి ఆ కుటుంబాలు ఎంత బాధపడతాయి, ఆ వ్యక్తులు ఎంత బాధపడతారు, ఎంత శోక సముద్రంలో ఉంటారు, ఎంత బాధ అనిపిస్తారు. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. పురుషులు కోపము సంశయం లేకుండా ఉండాలన్నప్పుడు స్త్రీలకేమి ఎగ్జంప్షన్ లేదు. ప్రతి ఒక్కరం కూడా మన జీవితంలో ఎవరి మీద ఎవరు కోపపడకూడదు. కోపం చేత నేను నీవు చీల్చుకొని వాడా అని యోబు గ్రంథంలో మనం కోపం మానవుని చీల్చివేసేదిగా ఉంది, ఆత్మీయ జీవితాన్ని చీల్చివేసేదిగా ఉంది, ఆశీర్వాదాలను కట్టేలు చేసేదిగా ఉంది. నేను ఎల్లప్పుడూ కోపగించేవాడని కాను, నా కోపం నిమిషం మాత్రమే, నా దయ ఆయుష్కాలం అంతా ఉంటుందని దేవుడు చెప్పాడు. కనుక ప్రియులారా, కోపతాపాలు సహజమే. వెంటనే మన జీవితాల్లో మన మనసే మనకు చెప్తుంది, నువ్వు కోపడ్డావు కదా, తప్పు కదా అన్నప్పుడు వెంటనే సర్దుకోవాలి. కోపం వస్తుంది కానీ పాపం చేయకూడదని దేవుడు అంటున్నాడు. కానీ ఇక్కడ ఈ సహోదరులు ఎవరో తమ చెల్లిని, తన సహోదరిని, ఆడపిల్లని కూడా చూడకుండా ఆడపిల్ల బయటికి పోతే ఈ దినాల్లో ఏం సంరక్షణ ఉంది? ఏ తోటల్లో కానీ, ఏ బజార్లో కానీ, ఏ హాస్టల్లో కానీ, ఏ ఇన్స్టిట్యూషన్లో కానీ, ఏ కాలేజీలో కానీ, ఏ స్కూల్లో కానీ పసిబిడ్డ, 7 నెలల పసిబిడ్డ, 11 నెలల పసిబిడ్డ, మాటలు రాని పిల్ల కూడా ఆడపిల్ల అంటేనే ఎంతో భద్రత లేని వారుగా చూస్తున్నాం. మరి అది నెల ఆమెను ద్రాక్ష తోట కావలి కత్తెగా పెట్టారు అని మనం చూస్తున్నాం. అలాగే రెండవ వాడు చూసుకుంటే మనకు తెలిసిన వాళ్ళు అన్నల చేత కోపగించబడిన వాడు ఎవరు? సహోదరుల చేత కోపగించబడిన వాడు మోషే ఉన్నాడు. మోషేని ఏం చేశారు? తన సహోదరులకు మేలు చేయాలని, దాసత్తులను విడిపించాలని ముందుకొచ్చాడు కదా. ఆ హెబ్రీలు ఏం చేశారు? మొన్న ఐగుప్తుని చంపినట్టు మమ్మల్ని చంపుతావా? మా మీద అధికారిగాను తీర్పరిగాను నేను పెట్టింది ఎవరు? మా మీద అధికారిగాని తీర్పరిగాని నేను పెట్టింది ఎవరు అని అంటున్నారు. సరే, అలా పెట్టినప్పుడు
అప్పుడు వెంటనే ఈ సంగతి బయటకు వచ్చింది కదా, నేను హెబ్రీ నుంచి ఐగుప్తు నుంచి చంపిన సంగతి అని చెప్పి ఆయన పారిపోయి వెళ్ళిపోయినట్టు మనం చూస్తున్నాం. ఎన్నేళ్ళు ఎండ తగిన వాడుగా ఉన్నాడండి అక్కడ. మిద్యానుకు పారిపోయి వచ్చాడు కదా, ఎన్నేళ్ళు అక్కడ కావలివాడుగా ఉన్నాడు, గొర్రెల కాపరిగా ఉన్నాడు. 40 సంవత్సరాలు. ఏళ్ళు. 40 years. దానికి లెక్క చెప్పొద్దా వాళ్ళు? 40 years ఎంత సుకుమారంగా ఐగుప్తులో రాజు ఇంటిలో రాజు కుమారుడుగా ఎంత విద్యలు గడించి సకల సుఖాలు అనుభవించిన వాడు ఎండకు వెళ్ళిపోయి ఎండ తగిలిన వాడుగా ఉన్నాడు. 40 ఏళ్ళు ఎంత కష్టపడినాడు గొర్రెల దగ్గర. మళ్ళీ 40 ఏళ్ళు ఇశ్రాయేల్ దగ్గర కూడా వాళ్ళు ఆయన 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 అన్న అహరోను సాగిలి పడ్డారు ఎన్నోసార్లు. నిజంగా సహోదరుల యొక్క కోపం ఎన్ని ఏళ్ళు ఆయన అనుభవించాడు చూడండి, వాటి ప్రభావం. దేవుడు వీటన్నిటి విషయమే లెక్క చెప్పడా? ఇంట్లో కోపడుతున్నామా? సొంత అన్నదమ్ముల మీద, అక్కచెల్లెల మీద, బంధువుల మధ్య కోపడుతున్నామా? లెక్క చెప్పాలి. దేవుడు నేనే ఎల్లప్పుడూ కోపం ఉంచుకునేవాడిని, కానీ ఏళ్ళ తరబడి సంఘాలలో కోపాలు, కుటుంబాల్లో కోపాలు, బంధువుల మధ్య కోపాలు. నువ్వు చేస్తే నువ్వు నా ఇంటికి రావద్దు, నువ్వు చేస్తే నేను ఇంటికి రాను, వారిని ఇంటి మీద వాలకూడదు, ఉంచుకుంటుంది. ఇలా ఎంత ఎఫెక్ట్ అయితే నీ జీవితంలో ఎఫెక్ట్ అయితే ఏళ్ళ తరబడి ఆ కోపం యొక్క ఎఫెక్ట్ ఎంత ఉంటుంది ఆ కుటుంబాల మీద, వ్యక్తుల మీద, ఎంతగా మనము కలిగిస్తున్నాము వాళ్ళకనేది ఆలోచన చేసుకోవాలి. అలాగూ కావలి కొత్తగా ఉన్న ఆమె కొంత తోటను కాపు కాయకుండా ఉంది. మోసే జీవితంలో అలా దాదాపు 80 ఏళ్ళు సహోదరుల కోపాలు అనుభవిస్తూనే ఉన్నాడు. మనకు బాహాటంగా 69వ అధ్యాయం చూడండి, కీర్తన గ్రంథంలో 69వ అధ్యాయంలో కనిపించే వ్యక్తి, అన్నదమ్ములకు కోపాలకు బలి అయిపోయిన వ్యక్తి 69వ అధ్యాయంలో చూడండి. ఏదోనండి శబ్దాలు వస్తున్నాయి. ఆదినారాయణ గారి ఇంట్లో పాత్ర ఆది అంట, ఎవరో ఆది వెళ్ళమ్మా, ఆది అంట. మరి అంటే హోస్ట్ ఎవరున్నారో వాళ్ళు మ్యూట్ చేయొచ్చు కదా. మరి ప్రతిసారి చెప్తున్నాం, హోస్ట్ గా ఉండే వాళ్ళు మ్యూట్ చేయండి వాళ్ళను దయచేసి. చేసుకుంటాం. ఆది ఆది ఎవరు ఆది అనేవాళ్ళు. సరే, ఈ యొక్క మొట్టమొదట యోసేపుని చూసాము, అంతకుముందు కయీన్ని చూసాము, ఆ తర్వాత మనం మోషేని చూసాము. అయిన తర్వాత ఇప్పుడు 69వ అధ్యాయంలో తీసారండి. 10వ వచనం చదువుతారా? 8. నా సహోదరులకు నేను అన్యుడనైతిని, నా తల్లి కుమారులకు పరుడనైతిని. నా తల్లి కుమారులకు నేను పరుడనైతిని. ఆయన సహోదరులు ఎవరు? ఈ కీర్తన రాసిన వాడు దావీదు. దావీదు యొక్క అన్నలు ఆయన మీద కోపగించారంట, పరాయి వాడుగా చూసారంట. మనకు తెలుసు యెషై కుమారులు 7 మంది ఉన్నారు. ఆ తర్వాత కడసారి వాడుగా అతన్ని మనం చూస్తున్నాము. ఎవరిని? దావీదు. దావీదు యొక్క తల్లి మొదటి తల్లి కాదని చరిత్రను బట్టి మనకు తెలుస్తుంది. దావీదు ముందు భార్య చనిపోగా ఆయన 2వ ఆమెను పెళ్లి చేసుకున్నాడని మనము చరిత్రలో మనం వింటాం. ఆమె పేరు నిజోవెత్. ఆ నిజోవెత్ మోయాబు స్త్రీ కాగా అక్కడున్న సమాజ మందిరంలోని పెద్దలు కామెంట్ చేసి, నీవు అనిరాల్ని పెళ్లి చేసుకున్నావు అని అన్నప్పుడు
మరి ఆమె ద్వారా పుట్టిన కుమారుడు కూడా చిన్న చూపులు చూడబడ్డాడు మొదటి తల్లికి పుట్టిన వారితో. కనుక నుజేవెత్తును ఆ తర్వాత తన భార్యగా కలిగి ఉన్నప్పుడు వీళ్ళందరూ కామెంట్స్ అన్ని మీదకి వచ్చినప్పుడు అన్నలు కూడా ద్వేషిస్తూ ఉన్నప్పుడు దావీదుని ఆయన పని మనిషిగా పెట్టుకున్నాడని చరిత్ర చెప్తుంది. పని మనిషిగా ఇంట్లో ఉన్నాడు. ఈ బిడ్డ ఇంట్లో ఉండడానికి వీల్లేని పరిస్థితులు వచ్చాయి. అన్నలు కోపగించి కావలికెత్తగా బయటికి పంపించారు, కావలివాడుగా. అందుకే దావీదు ఏం పని చేసేవాడో మనం చూస్తాము. అడవిలోకి వెళ్ళి ఆయన గొర్రెల కాపరిగా ఉన్నాడు. తన అన్నలు ఆయన మీద కోపగించి ఆయన అడుగుకు సరివేశారు. ఆయన ఒక కాపరి అయిపోయినట్టు మనం చూస్తున్నాం. అప్పటి నుంచి ఎప్పుడో పండుగలప్పుడో ఎప్పుడో ఆయా ఈవెంట్స్ జరిగినప్పుడు పిలవనంపించేవాడంట. ఎవరు? యెషై. అలాగూ నీకు ఇంకా ఎవరైనా కుమారులు ఉన్నారని సమూయేలు అడిగినప్పుడు అప్పుడు ఆయనకి గుర్తు వచ్చినట్టు, ఇదో కడసారి వాడు ఉన్నాడు, వాడు ఇక్కడ లేడు, దూరంగా ఉన్నాడు. అప్పుడు పిలిపించాడు నాన్న. అభిషేకం ఎవరి మీద దొరికిందండి? చిన్న చూపులు చూడబడిన దావీదు మీద దేవుని అభిషేకం వచ్చింది. రాజు అయ్యాడు. 40 ఏళ్ళు పరిపాలన చేశాడు. యూదా ఇశ్రాయేల్ మధ్య ఇద్దరి మీద కూడా ఆయన 40 ఏళ్ళు పరిపాలన చేసినట్టు. కనుక ప్రస్తుతం కొంచెం కాలం దేవుని పిల్లలు మనకు శ్రమలు ఉంటాయి. ఆ తర్వాత శ్రమల ద్వారా మనం సంపూర్ణలుగా చేసిన తర్వాత హెచ్చింపు దేవుడు మనకి ఇస్తాడు. ఇట్ టేక్స్ ఫర్ ఏ లాంగ్ టైం. 13 సంవత్సరాలు యోసేపు జీవితంలో, 40 సంవత్సరాలు మోషే జీవితంలో, ఒక్కొరి జీవితంలో ఎంతకాలం దేవుడు హెచ్చింపు ఇవ్వడానికి పడుతుందో టైం మనకు తెలియదు. ప్రస్తుతం కొంచెము కాలం మీకు శ్రమ కలుగును, ఆ తర్వాత తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి హెచ్చిస్తాడు. సర్వకృపానిధి అనే దేవుడు కొంచెం కాలం శ్రమ పడినప్పుడు సంఘానికి కూడా ఇంకా కొంచెం కాలం అంటే ఇంకెంత కాలము, ఎంత పీరియడ్ మనకు తెలియదు. కనుక ప్రియులారా, దేవుడు అన్ని చూస్తున్నవాడు, చెవులున్న దేవుడు, వింటున్న దేవుడు, చూచే దేవుడు ఉన్నాడు. కనుక శ్రమపడవారు తమ ఆత్మలను నమ్మకమైన దేవునికి అప్పగించుకోవాలని. శ్రమలు మన మేలు కొరకే, శ్రమ నంది ఉండట నాకు మేలు కలిగిందని దావీదే చెప్తున్నాడు పాత నిబంధనలని. వాక్యం ఇంకా ఎక్కువగా మనకు తెలుసు. శ్రమను గురించిన వాక్యాలు బైబిల్లో చాలా ఉన్నాయి. ఓపికతో వాటిని మనం అనుసరించినప్పుడు తప్పకుండా మనకు ముందుకు హెచ్చింపు ఉందని మనం గుర్తెరుగుతున్నాం. కనుక నా సహోదరులు నా మీద కోపగించి అన్నమాట. అలాగే మన ప్రభువైన యేసు క్రీస్తు విషయంలో ఏం జరిగింది? ఆయన వంశపు వారే, ఇశ్రాయేలే, యూదులే ఆయన్ని ఎండ తగిలిన వారుగా చేశారు. చిన్న చూపులు చూశాడు. ఏమని చిన్న చూపులు? వడ్లవాని కుమారుడు కాదా అని అన్నారు. వడ్లవాని కుమారుడు కాదా అని అన్నారు, కానీ వడ్లవాని పేరు చెప్పారండి. వడ్లవాని పేరేంటి? యేసు ప్రభు తండ్రి అనబడిన వాడు ఎవరు? యోసేపు. యోసేపు పేరు కూడా ఉచ్చరించడానికి వారికి ఇష్టం లేదు. వడ్లవాని కుమారుడు కాడా? ఈయన అన్నదమ్ములు అక్కచెల్లెలు మనతో కూడా ఉన్నారు కదా. అట్లా చాలా వీళ్ళ నాన్న పెద్ద పనే ఉంటేది వడ్లవాడు, చాలా చిన్న పని అది. అంతగా ఆయన్ని చిన్న చూపులు చూశారు. కానీ ఆ ప్రభు నామం ఈ లోకంలో ఎంతగా హెచ్చించబడింది. యేసు నామం ద్వారా ప్రార్థన, యేసు నామం ద్వారా రక్షణ, యేసు నామం ద్వారా గొప్ప కార్యాలు జరుగుతున్నాయి, యేసు నామం ద్వారా దయ్యాలు వెళ్ళిపోతున్నాయి. ఆయన నామం ఘనమైన నామం. అన్యజనుల్లో నా నామం నేను అన్యజనుల్లో నా నామం మహింపరచబడుతుందని దేవుడు అన్నాడు. యేసు నామం ద్వారా ఎన్ని మనము ఆశీర్వాదాలు పొందుతున్నాం. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తం వరకు స్తుతింపదగిన నామం. దేవునిలో యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు.
ఆయన నామం అంటే పరిశుద్ధమైంది, పూజింపదగింది. కానీ యేసునామం వారు ఎంత తృణీకరించారు, ఎంత ఎక్కువగా తృణీకరించబడతాము అంత గొప్ప స్థితిని దేవుడు మనకిస్తాడని, అటు స్థితిని మనం అచీవ్ చేసుకుంటామని దేవుని వాక్యం మనకు తెలియజేస్తున్నాము. అలాగే యేసు ప్రభువును సిలువ వేశారు. బరబ్బనే కావాలనుకున్నారు. ఈనాడు ఈ దినాల్లో బరబ్బ పేరు ముందుకు వచ్చిందండి. ఆమెనంత నీచంగా నిందించారు, తల్లి అయిన మరియను కూడా కదా. కానీ ఈనాడు మేరీ అంటే తెలియని వాళ్ళు ఎవరున్నారు? యేసు ప్రభు తల్లి, స్త్రీలలో ఆశీర్వించబడిన దానిగా దేవుడు ఆమెను చేశారు. ఎవరైనా కనుక నీతి న్యాయములు జరిగించే దేవుడు మనల్ని చూస్తున్నాడు. కాబట్టి ఒకవేళ ఎక్కడ నీ హీనమైపోయినావు సోదరి, నీ భర్త దగ్గరే హీనమా, అత్త దగ్గరే హీనమా, అన్నదమ్ముల్లో అక్కచెల్లెల్లో హీనమా, బంధువుల్లో హీనమా, ఎవరి ద్వారా నువ్వు చిన్న చూపులు చూడబడుతున్నావు, భవిష్యత్తులో నీకు హెచ్చింపు దేవుడు దీవిస్తాడు. అలాగూ ఈ యొక్క యోసేపు విషయంలో చూసాం, మోషే విషయంలో చూసాం, కయీను విషయంలో చూసాం, దావీదు విషయంలో కూడా మనం చూసాం. నా సహోదరులను కోపగించారు. అలాగే గొర్రెల దొడ్డిలో ఉండి ఆయన పిలిపించి ఇశ్రాయేలు మీద రాజుగా దేవుడు అభిషేకించినట్టు మనం చూస్తున్నాం. కనుక మనం కూడా కష్టాలు అనిపిస్తున్నాం, మనము ఆ యొక్క విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకొని ఆదరణ పొందవలసిన వారంగా ఉన్నాం. ఇక్కడ ఈమె ఏం చెప్తుంది, 6వ అధ్యాయంలోనే 6వ వచనంలోనే 3వ లైన్ మనం చూసుకున్నాం కదా. నా సహోదరులు నా మీద కోపగించి నన్ను తమ ద్రాక్ష తోటకి కావలి కత్తెగా ఉంచిరి. సంఘమైన మనము కావలి వానిగా పెట్టాడు. ఏజ్కెళ్తే కూడా అన్నాడు, నేను కావలి వానిగా ఉంచాను. యెహోవా జ్ఞాపకర్తలారా నా జ్ఞాపకం చేయండి, ప్రార్థనలో నా జ్ఞాపకం చేయండి అంటాడు. మనము మన ఇంటిలో ఉన్న పిల్లలకి కావలి కత్తిగా ఉన్నాము, సంఘంలో ఉన్న మన సహతోటి గొర్రెలకు మనము కావలి కత్తిగా ఉన్నాం. కావలి కత్తె అంటే కావలి కాసేవాడు, ప్రార్థించువాడు. షెపర్డ్ అనేవాడు అనగా కాపరి అనేవాడు మేత పెడతాడు, అదే సమయంలో కావలి కాస్తాడంటే ప్రార్థన కూడా చేస్తాడు. వాక్యము చెప్తారు, అదే సమయంలో ప్రార్థన కూడా చేస్తారు. కొంచెం ముందుకు రండి, 7వ వచనం నేను చదువుతాను. నా ప్రాణప్రియుడా, నీ మందరిని వెచ్చట మేపుదువో, మధ్యాహ్నం ఎచ్చట నీడకు వాటిని తొలుదువో నాతో చెప్పుము. ముసుగు వేసుకొనిన దానని నీ జతకాండ్ల మందలు ఎడ్డ నేను ఎందుకు ఉండవలను? 7వ వచనంలో నా ప్రాణప్రియుడా అంటాం. ఎవరు? నీ సంఘమే. ఇశ్రాయేల్ కొరకు ప్రాణం పెట్టాడండి, అన్యజనుల సంఘం కొరకు పెట్టాడా? అందరి కొరకు ప్రాణం పెట్టాడు నిజమే, కానీ వాళ్ళ రక్షణ తీసుకోలేదే. నా ప్రాణప్రియుడా అని అంటుందా? వీధుల్లో నుండి వచ్చిన వారు ఆ దినాల్లో ఎవరైనా ఉన్నారా? యేసు ప్రభు సిలువను చూసి, సాక్షాత్తుగా ఆ ప్రభు ఒక సిలువను చూసి ఒక దొంగ కరిగినాడు అంతే. ఒక దొంగ నమ్ముకున్నాడు. మరి అతడు వీధుల నుంచి వచ్చాడో నాకు తెలియదు, ఉండవచ్చునేమో నాకు తెలియదు. ఎందుకంటే పరదేశంలో నువ్వు వచ్చేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. ఇవాళ యూదుల నుండి వచ్చిన వాడో నాకు తెలియదు, ఆ విషయాన్ని నేను కామెంట్ చేయను. కానీ అన్ని జనుల కొరకు మన ప్రభు సంఘాని కొరకు ప్రాణం పెట్టాడు. ఆ ప్రభు మరి సంఘమైన ఆమె నా ప్రాణ ప్రియుడా అంటుంది. మన ప్రాణానికి ప్రభు ప్రియుడుగా ఉన్నాడా? లోకం ప్రియుగా ఉందా? లోకస్తులు ప్రియంగా ఉన్నారా? పాపాలు ప్రియంగా ఉన్నాయి. ప్రభు స్థానంలో ఎవరు మనకు ప్రియంగా ఉన్నారు? ప్రాణం పెట్టిన వాడినే మనం ప్రేమించాలి, ప్రియముగా చూసుకోవాలి. ఆయన కంటే దేనిని కానీ, ఎవరిని కానీ, ఏ దృశ్యాన్ని కానీ, ఏ ఫోటోను కానీ, మన పిల్లలను కానీ, మన భర్తలను కానీ, మన ఇళ్ళను కానీ, మన ఇష్ట వస్తువులను కానీ, ఏది కూడా మనకు ప్రియంగా ఉంది.
అవన్నీ తర్వాతే. నా ప్రాణప్రియుడాన్ని సంఘం పిలుస్తాము. కొన్నిసార్లు అలవాటుగా ప్రభువుని ఏమో పేర్లు పెట్టి పిలుస్తున్నట్లుగా కనిపిస్తుంది. అది యథార్థం కాదేమో, భూత పదాలేమో. ప్రభువా ప్రభువా అని పిలుస్తున్నాము. ప్రభువా ప్రభు అని పిలిచేవాడు నాకు యోగ్యుడు కాదు, కానీ తండ్రి చిత్త ప్రకారము చేయవాడే అని దేవుడు అన్నాడు. కనుక ప్రియులారా, ఆయన వాక్యం మన కంఠస్థంగా వస్తుంది. ప్రార్థన పలుకులు కూడా కంఠస్థంగా వినియోగిస్తున్నాం. రెఫరెన్స్లు కూడా ప్రార్థనలో కోట్ చేస్తున్నాం. కానీ ఆయన ప్రాణప్రియుడు అని చెప్పే రీతిగా రియల్ గా యథార్థంగా మనం చెప్తున్నాము. ప్రశ్నించుకుందాం, మీరు కానీ నేను. నా ప్రాణానికి ప్రభువు కంటే ఏదైనా ప్రియంగా ఉందా? ఆయనకి నేను ఫస్ట్ ప్లేస్ ఇస్తున్నాను. నిద్ర లేస్తూనే నా నిద్రలో కానీ మెలకు వచ్చిన కానీ ప్రభువు నాకు ముందు గుర్తొస్తున్నాడా? నా ప్రియమైన వేరే ఉన్నాయి. ప్రాణం ఇచ్చిన వానికంటే ఎవడు గొప్పవాడు? పాపుల కొరకు ప్రాణం పెట్టిన వానికంటే ఎవడు గొప్పవాడు? నీ కొరకు నా కొరకు ఆ ప్రభు పడిన పాటలు ఎంత గొప్పవి. ఆయన ఎంతగా నీచముగా నిందించబడ్డాడు మన కోసం. ఆయన ఎండ తగిలిన వాడు కాడా? ప్రభు 53వ అధ్యాయం యెషయా గ్రంథము 2వ వచనంలో ఏమని రాయబడింది? ఏమని రాయబడింది? ఎవరికన్నా గుర్తుకొస్తుందా? ఎండిన భూమిలో మొలచిన ఎండిన చెట్టును అన్నాడా? లేత మొక్కను. ఎండిన భూమి ఆయన జీవితం అంతా 33 సంవత్సరాలు ఎండిపోయింది. లేత మొక్క వలె ఉన్నాడు, కానీ ఎండిపోయిన మొక్క కాదు ఆయన. లేత మొక్క అంటే అర్థం ఏంటండి? టెండర్ ప్లాంట్, టెండర్ బ్రాంచ్ లాగా అన్నమాట. టెండర్ బ్రాంచ్ అంటే మృదువుగా ఉంటుంది, ఎట్లా వంగినా వంగుతుంది కదా. ఆయనలో తిరుగుబాటు లేదు, ఆయనలో పాపం లేదు, ఆయనలో కఠినత్వం లేదు. ఆయన సౌమ్యుడు, ఆయన సాత్వికం కలిగిన వాడు. నేను సాత్వికుడును దీన మనసు కలిగిన వాడు కనుక మీ మీద నా కాడి ఎత్తుకోండి అన్న లేత మొక్క ఆయన. సిలువ వేయబడినప్పుడు కూడా, తృణీకరించబడినప్పుడు కూడా, అన్యాయ తీర్పు పొందినప్పుడు కూడా, వడ్లవాని కుమారుడు అన్నప్పుడు కూడా, ఒక సామాన్య వ్యక్తిగా, ఒక నీచమైన వ్యక్తిగా ఆయన వారు పరిగణించినప్పుడు కూడా లేత మొక్కలాగానే సిలువ ఎత్తుకుంటే ఎత్తుకున్నాడు. నీ చేతులు చాచు, మేము మేకులు కొడతామంటే చేతులు అప్పగించాడు. వెంట్రుకలు పెరికి వేయి వారికి ఏం అప్పగించాడంట? తన ముఖమును అప్పగించాడు. కొరడాలు కొట్టే వాళ్ళకి ఏం అప్పగించాడు? తన వీపును అప్పగించాడు. లేత మొక్క కాదా? ఇవ్వను, మిమ్మల్ని శపిస్తాను, నా తడాక చూపిస్తాను అని కూడా ఆయన అనుకున్నవాడు కాదు కదా ప్రియులారా. కనుక ఆయన లేత మొక్కగా అయిపోయినట్టు మనం చూస్తున్నాం. కొట్టు వారికి తన వీపును, వెంట్రుకలు పెరికివేయ వారికి తన ముఖమును, తన ఒళ్ళునంతా అప్పగించినట్టుగా మనం చూస్తున్నాం. వేలాడదీయబడ్డానికి కూడా తన బలమును ప్రదర్శించలేదు, తన శక్తిని ప్రదర్శించలేదు, మహిమను ఆయన వాడుకోలేదు. వాళ్ళు దూషిస్తూ ఉండగా బదులు దూషించలేదు. లేత మొక్క యొక్క వివరణ ఇది. మనమైతే మాటకు మాట, దెబ్బకు దెబ్బ, ఏ బలం లేకపోయినా మనం ఎంతగా ఎదిరించే తత్వం మనలో ఉంటుంది. ప్రభువు లేత మొక్క, ఎండ తగిలింది, ఆయనకు తగిలిన ఎండ అనగా ఆయనకు తగిలిన బాధ, వేదన ఎవరికి కలగలేదు. అందరికంటే ఎండ ఎక్కువ వచ్చింది. ఎండ అనేది ఆయన గుర్తుపెట్టుకోండి. విత్తువాడు తమ విత్తనాలు విత్తడానికి వెళ్ళాడు పొలానికి. కొన్నేమో ఎక్కడ పడ్డాయి? త్రోవ ప్రక్కన పడ్డాయి. కొన్నేమో కొన్నేమో ముళ్ళ కంచెల దగ్గర పడినాయి. కొన్నేమో మంచి నేలను విత్తబడినట్టు. త్రోవ ప్రక్కన పడినవి పక్షులు ఎత్తుకుపోయినారు, ఇంకా సాధారణ దూతలు ఎత్తుకుపోతారు. ఆ రాత్రి నిలబడినవి వేరు లేనందున ఎండ తగిలినప్పుడు
దేవుని వాక్యం నిమిత్తమై హింస అయినను, బాధ అయినను, కష్టమైన అనేదే ఎండలు. పరీక్షలు వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు అంతవరకు బాగా ములిసింది, బాగానే కింద పోవడానికి కఠినమైన రాళ్ల ప్రదేశం ఉంది కాబట్టి వేరు లేనందున ఈ శోధనల కష్టాలు వచ్చినప్పుడు, ఎండ వచ్చినప్పుడు చచ్చిపోయినట్టుగా మనం అని కొద్దిమంది నమ్ముకున్నట్టే నమ్ముకుంటారు, కానీ శోధన సమయంలో తొలగిపోతారు. నమ్మకం నశిస్తుంది, కాపాది ఏమి కాదు. అలా మన జీవితంలో కూడా ఎండ తగిలితే, క్రైస్తవుడు అయినందుకు ఏమైనా బాధలు వస్తే, కమ్మింగ్ డేస్ లో ఒకవేళ బీజేపీ ప్రభుత్వము దేని ద్వారా మనకు శోధనలు వస్తాయో అంతవరకు నేను నీతో పాటు చెరలోకైనా వెళ్తాను అన్నాడు. ఎవరండి శిష్యుల్లో? పేతురు. అంత ఫామ్ గా ఉన్నాడు భక్తిలో. ఎవరు పోయినా నేను మాత్రం బొంకరన్నాడు, చూపించాడు దేవుడు. మన భక్తి విషయమే మనకు అంత గాఢమైన నమ్మకం ఉంటుంది. ఎవరైనా కానీ నేను మాత్రం తెలియకొని, ఇప్పుడు మనం అట్లే అనుకుంటున్నాం. రేపు సమస్య వచ్చినప్పుడు చిన్న బిడ్డ దగ్గర నువ్వు కూడా ఆయనతో పాటు ఉన్న వారిలో ఒకడు కాదా నీవు అని చలమంటే వేసుకుంటాడు అన్నప్పుడు, చిన్న అమ్మాయి దగ్గర ఏమన్నాడు, నేను కాదు నువ్వు అని చూస్తావేమో అని చెప్పి క్షపించుటకు మొదలు పెట్టుకున్నా అంటే ఇప్పుడు ఎప్పుడు అంతమైందో తెలియదు. ప్రభు అన్నాడు, ముమ్మారు నీవు నన్ను బొంకుతావు అన్నాడు. మనం ఇప్పుడు బాగున్నా, ఇప్పుడున్న భక్తి, ఇప్పుడున్న భయం మేఘం లాగా వెళ్ళిపోతుందా? మన చుట్టూ ఎన్నో మేఘాలు ఉంటాయి, మన తల మీద ఉన్నట్టే ఉంటుంది, కానీ ఆ మేఘం నడుస్తూ ముందుకు వెళ్ళినట్టు మన భక్తి కూడా ఈరోజున్న భక్తి మరో క్షణానికి ఉండదేమో, అంత అస్థిరమైన భక్తి కలిగినాము. ఎంత ప్రార్థన అవసరం. యేసు ప్రభు ఆయన వైపు చూసినప్పుడు, కుమారు కోడి కూసినప్పుడు ఎంత వెలుపలికి వెళ్ళి సంతాపడినాడు, ఎంత ఏడ్చినాడు. ఆ తర్వాత అంతా తన జీవిత పర్యంతం చనిపోయే వరకు కూడా ఏడ్చాడండి. అందుకే ఆయన కళ్ళ మీద ఇప్పుడు చారలు ఉంటాయండి, ఏడ్చి 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 చారలు ఉండేవాడు. ఆయన బొంకినాడని ఆయన సభలకు వెళ్ళిన వాళ్ళు అనుకునేవాళ్ళంట, అది నాలుగు పిల్లలు గేలి పట్టించేవాళ్ళంట. కోడి కూసినట్టుగా ఆయన ప్రసంగాల మధ్యలో ఒక్కరో కో అనేవాళ్ళంట. అప్పుడంతా ఏడ్చేవాడంట. అవును కదా, ఉమ్మారు కోడి కోయికు మునిపే నేను ప్రభుని ఎన్నిసార్లు బొంకానని. మరి మన జీవితంలో అంతర్గతంగా ఎన్ని బొంకుతున్నాము. దేవుని పేరిట యేసు ప్రభు సాక్షిగా అని అనుకుంటూ కూడా ఎన్నోసార్లు మన జీవితంలో కూడా బొంకినట్టుగా మనం చూస్తున్నాం. కనుక ఆయన పేరటనే ఆయన పేరు పెట్టుకొని ఎన్నో పాపాలు మనం చూస్తున్నాం. కనుక ప్రియులారా, మన భక్తి జీవితం మేఘంలాగే ఉండి గతించిపోతుందా? ఆయన మనం కాదంటామా? ఆయన పేరు చెప్పుకోవడానికి ఇష్టం లేని పరిస్థితులు వస్తాయా? మన జీవితాన్ని క్రైస్తవులమని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడుతున్నామా? ఒక ఆమెను గురించి నేను విన్నాను. క్రైస్తవుల దగ్గర ఉన్నప్పుడు ఆమె పేరు క్రిస్టియానమ్మ. ఆమె వర్క్ ప్లేస్కి వెళ్ళినప్పుడు, వాళ్ళ పల్లెలోకి వెళ్ళినప్పుడు, నీ పేరంటే నా పేరు కృష్ణవేణి. రెండు రైమ్ బాగానే సరిపోతుంది. హిందువుల మధ్య ఒక రకమైన పేరు, చర్చిలో ఒక పేరు, గుడిలో ఒక పేరు, బడిలో ఒక పేరు అని. ఆ శోధనకి వెళ్ళిపోతామే మేము. ఏ రోటికి పోతే ఆ రోటి పదం పలికే శోధనలోకి మనం వస్తాము. ప్రభు లేత గడ్డి, లేత మొక్క వలె ఎంతగా ఆయన ఏమి చెబితే తన చేత సృజించబడిన మానవులు, పాప మానవులు ఆయన మీద అధికారం పెత్తనం చేసినప్పుడు ఆయన ఎంతగా ఆయన ఎండ తగిలిన వాడుగా ఉన్నాడో మనం చూస్తున్నాం. అలాగూ నా సహోదరులు కోపగించి నన్ను తమ ద్రాక్ష తోటకు కావలి కత్తిగా ఉంచినారు అన్నట్లుగా, ప్రియ సోదరులారా, మనం కూడా కొద్దిమంది దేవుని సేవ చేస్తున్నాం, కావలి కత్తిగా ఉన్నాం. ఇళ్లలో పిల్లలకు కావలి కత్తులుగా మనం ఉన్నాం. మన బంధువుల మధ్య ఒకవేళ ఎక్కడ ఏ వీధుల్లో ఏ యొక్క చోట మనం సేవ చేస్తున్నాము, ఏ సంఘంలో మనం సేవ చేస్తున్నాం, మనం కావలి కత్తిగా ఉన్న వాళ్ళ మీద కోపగించే వాళ్ళు ఎంతో మంది ఉంటారు. కానీ ప్రభువు సంయమనం ఎట్లా పాటించాడో అలాగే మనం కూడా పాటించి
దేవుని కృపకు పాత్రలుగా మనం ముందుకు గాక. ఇక్కడ ఏమని రాయబడింది 7వ వచనంలో చూడండి. నా ప్రాణప్రియుడా నీ మందరిని వెచ్చటము మధ్యాహ్నమున ఎచ్చట నీడకు వాటిని తొలుదువో నాతో చెప్పు. మన ప్రభు అసలైన కాపురి కదా. 23వ కీర్తనలు ఏమని రాబడింది, యెహోవా నా కాపరి నాకు లేదు. యెహోవా యేసు క్రీస్తు మనకు కాపరిగా ఉన్నాడు. ఆ కాపరితో ఈ ప్రాణ ప్రియునితో ఈమె ఏమని చెప్తుంది, నువ్వు మధ్యాహ్నమున ఎచ్చట నీడకు వాటిని తోలుదువు. మధ్యాహ్నం అంటే ఎండాకాలములో, అనగా ఎండాకాలం అంటే సమ్మర్ అని కాదు, శ్రమల కాలంలో, శోధన కాలంలో, ఇబ్బంది కాలంలో, కష్టాలు ఏ రూపైనా వచ్చినా ప్రభు తన గొర్రెలను ఎక్కడ నడిపిస్తాడంట, నీడకు వాటిని తోలుతాడంట. నీడకు. ఏమి ఆ నీడ? ఎవరు మన నీడ? 2వ అధ్యాయము 2వ వచనం, 2వ అధ్యాయం 2వ వచనం పరమగీతం. స్త్రీలలో నా ప్రియురాలు కనబడుతున్నది, అడవి వృక్షముల్లో జల్దర్ వృక్షం ఎట్లున్నదో పురుషుల్లో నా ప్రియుడు అట్లున్నాడు. ఆనందభరితనైన అతని నీడను కూర్చుంటాడు. ఎవరు మన నీడ? మన ప్రభువైన యేసుక్రీస్తే మన నీడ. ఆయన రెక్కల కింద మనకు ఆశ్రయము, ఆయన రెక్కల కింద మనకు నీడ. నీడ అంటే ప్రశాంతత, ఒక విధంగా రెస్ట్, విశ్రాంతి. ప్రభు అన్నాడు కదా 28:11 మత్తయి సువార్త ఏమన్నాడు, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్తమైన వార్లారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి, ఐ విల్ గివ్ యూ రెస్ట్ అన్నాడు. నీడ అన్నాడు. ఎండ మీకు తగలదన్నాడు. నా రెక్కల కింద మీకు ఆశ్రయము అన్నాడు. యేసు ప్రభు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. యుగ యుగములు ఆయన ఆశ్రయ దుర్గం. ఏ సోదరు, నీకు ఎండ కలుగుతా ఉందా? ఎవరి మాటల ద్వారా నీకు ఎండ, నీకు బాధ, నీకు చిన్న చూపు, నీ భర్తని బాధిస్తున్నాడా? నీకు ఎండగా అత్తగానే ఉందా? పరిస్థితులు ఎట్లున్నాయా? అల్లుడేనా కోడలేనా? ఎవరు? రోగాల, నీ బాధ. ప్రభు నీకు నీడుగా ఉన్నాడు. యుగ యుగములు నిత్యాశ్రయ దుర్గం ఆయనే అంట. ఈ మాటల ద్వారా, వాక్యాల ద్వారా మన ఆదరణ పొందుకుందాము. కనుక సంఘాన్ని కూడా దేవుడు నీడకు తోలుతాడంట. నీడకు. 23వ కీర్తన మన కంఠస్థమే కదా. ఏమనుంది 2వ వచనంలో, యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను ఇంకా శాంతికరమైన యొద్దకు పచ్చికి ఇచ్చేది మాత్రమే కాదు, పచ్చికి తర్వాత ఏం కావాలి? మందకు నీళ్లు కూడా కావాలి. నీళ్ళు ఇవ్వడా? తప్పకుండా ఇస్తాడు. ఆత్మ సంబంధమైన మన్నాను మనకి ఇస్తున్నాడు, పచ్చికను మనకి ఇస్తున్నాడు. దేవుని వాక్యమే పచ్చిక, దేవుని వాక్యమే నీరు. వాక్యం అనే ఉదకం అంటే అది నీరు. దేవుని సంధికి వచ్చినప్పుడు వాక్యం ద్వారా మేత, ఆ తర్వాత వాక్యం ద్వారానే మనకు నీరు. శాంతికరమైన జలములు శాంతినిస్తాయి. దేవుని సన్నిధిలో శాంతి ఉంది. ఆయన సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం. అక్కడ నీ మందం నువ్వు ఎక్కడ మేపుతున్నావో నాకు తెలియదు, తెలుపుము. నువ్వు ఎక్కడ తోలుతావో నీ గొర్రెలను నాతో చెప్పు. నేను ఇక్కడ ఎట్లున్నాను? ముసుగు వేసి కొనిన దానని నా జతకాండ్ల మందల దగ్గర నేను ఎందుకు ఉండగలను? ఇక్కడ ఇంకో మంద కనిపిస్తా ఉంది. నీ మంద అంటే ప్రభువు మంద సంఘం. జతకాండ్ల మంద అంటే ఏంటండి? ఇది లోకపు మంద, ఇది సాతాను మంద. జతకాండ్ల మందల దగ్గర అంటే లోకసమైన కాపర్లు ఉన్నారు, సాతాను మంద ఉంది, మనలాంటి మనుషులు ఉన్నారు. జతకాండ్ల మందల దగ్గర మనం ఉన్నామా? నీ మంద ఎక్కడుందో చెప్పయ్యా, నేను అక్కడికి వస్తాను. ఎందుకు వీళ్ళ దగ్గర నేను ముసుగేసుకొని ఉండాలి? లోకానికి ముసుగేసుకున్నామా మనము?
లోకం బాగా కనపడాలని లోకాన్ని చూస్తున్నాము. సంఘ లక్షణము ముసుగు వేసుకుందంట. లోకాన్ని నేను చూడను, లోక శోధనలు నాకు అక్కర్లేదు, ఈ జతకాండ్ల విషయంలోనే ఎందుకు చూడాల, ముసుగేసుకుంటాను, అవి నాకు కనపడకూడదు. ఆ లోకం దృశ్యాలు, ఆ లోకస్తులు నాకు కనబడకూడదు. నేను వేరు, నా చూపు వేరు, నా భక్తి వేరు, నా ఆలోచన వేరు. నాలాంటి జతకాండ్లాగానే నరుల్లాగానే కనిపిస్తున్నారు, కానీ వాళ్ళని నేను చూడను, నేను ముసుగేసుకున్నాను. జతకాండ్ల దగ్గర, మందల దగ్గర నేను ఎందుకు ఉండాలి? అందుకే కదా ఆయన అంటాడు, 2వ కీర్తన కదా, మొదటి కీర్తన, దుష్టుల ఆలోచన చెప్పున్నాడు, పాపుల మార్గమున నిలవక, ఉపహాసకులు కూర్చుండు చోటు నేను కూర్చుండదు, దివారాత్రములు నీ ధర్మశాస్త్రం ధ్యానించి వాడు ధన్యుడు అన్నాడు. ఒక మంద దివారాత్రంలో దేవుని వాక్యాన్ని ధ్యానిస్తుంది, జతకాండ్ల మందలు ఏమేమో ఉన్నాయి దానిలో, మొత్తం అంతా ఉంది కలగురగం. నేను ముసుగు వేసుకుంటాను, నేను ప్రత్యేకించబడిన, నేను చూడను లోకాన్ని అనుభవించను. ఈనాడు లోకం అంతా ఎక్కడుందండి? లోకం ఎక్కడుంది? కదా, అరచేతిలోనే ఉంది సెల్ ఫోన్. ఎంతమంది అడిక్ట్ అయి ఉన్నారు, ఎంతమంది టీవీలకు అతుక్కొని పోయారు. నామమాత్రంగా దేవుని వాక్యాన్ని క్యాలెండర్ లో ఒక ముక్క చదువుకొని 24 గంటలు టీవీలకు అతుక్కుపోలేదా? లోకానికి ముసుగేసుకున్నామా? లోకస్తులకి ముసుగేసుకున్నామా? జతకాన్ల నుండి దూరమైతున్నామా? అయ్యా నీ సంఘం ఎక్కడుందో చెప్పయ్యా, నేను అక్కడికి వస్తాను, నీ నీడకు వస్తాను, నేను నీ దగ్గర నాకు రెస్ట్, నీ దగ్గర నాకు మేలు, నీ దగ్గర నాకు సంతోషం అని ఆమె అడుగుతాను. ఈ మాట మీరు ఆలోచన చేయండి. మీకు ఏ ధ్యానం అందుతుందో మిమ్మల్ని మీరు సపరేట్ చేసుకోవడానికి ప్రయత్నించండి. జతకాండ్ల మందల దగ్గర ఉండను, నేను ఎందుకు ఉండాలి అని అంటూ అప్పుడు ప్రభు చెప్తున్నాడు ఆమె దానికి, ఆమె ప్రశ్నకు, నారీమణి సుందరి, అది నీకు తెలియకపోయినా మందల అడుగు జాడలను బట్టి నువ్వు పొమ్ము, నీకంటే ముందుగా వెళ్ళిన గొర్రెలు ఉన్నాయి, అడుగు జాడలు ఉన్నాయి, వాటిని అనుసరించి పో, సంఘము దారి పట్టు. నీ జల వృక్షం ఎక్కడుందో ఆయన సంఘం ఎట్లుంది, ఆయన గొర్రెలు ఎట్లున్నాయి, సంఘం దారి పట్టు. కొత్తగా బోయజ్ పొలంలోకి వచ్చిన ఆ రూతు అనురాలు గురించి బోయజ్ ఏమన్నాడు? నీకంటే ముందుగా చెలకెత్తలు ఉన్నారు, వారి దారిలో పో, వారిని అనుసరించు. చేతి పెట్టిన కుండల్లో చేతి పెట్టిన నీళ్లు ఉన్నాయి, ఇదిగో ఈ పేలాలు ఉన్నాయి, భోజన కాలం నీవు ఇక్కడికి వచ్చి నువ్వు భోజనం చేయమని చెప్పాడు. ఎక్కడ? ఇక్కడికి. చిలకెత్తలు ఏ దారి పెట్టారో నీకు ముందుగా వాళ్ళు ఉన్నారు, అనుభవజ్ఞులు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, ఎక్స్పీరియన్స్ నాలెడ్జ్ పొందిన వాళ్ళు నీకంటే పెద్దోళ్ళు ఉన్నారు. అనుభవాన్ని బట్టి ముందు సోదరులు ఉన్నారు, పురుషులు ఉన్నారు, వాళ్ళని అనుసరించి నువ్వు కొత్తగా వచ్చిందా, నీకేం తెలియదు అని అనుకో నేర్పిస్తున్నాడు. మందల అడుగు జాడలను బట్టి, చెలికెత్తల అడుగు జాడలను బట్టి. కొద్దిమంది బైపాస్ చేయాలనుకుంటారు, సర్పాస్ చేయాలనుకుంటారు, అనుభవజ్ఞుల కేర్ చేయరు, అన్ని విషయాల్లో తాము తలదన్నిన వాళ్ళుగా ముందుకు సాగాలనుకుంటారు. అనుభవజ్ఞులను కేర్ చేయని వారుగా ఉన్నారు. పెద్ద చిన్న గౌరవం అనేది సంఘాల నేడు లేనే లేదు. దేవుడు ఏం చెప్తున్నాడు? నీకంటే ముందుగా చిలకెత్తులు చేతిపోసిన పనివారు చేతిపోసిన నీళ్లు ఉన్నాయి. అంటే పనివారు, వర్కర్స్, దేవుని పని చేస్తున్న వాళ్ళు చేతిపోసిన ఆ నీళ్లు, వాక్య అనుభవము, వాళ్ళ ఎక్స్పీరియన్స్ అనుసరించని చెప్తా ఉంటాయి. మాకెవరు పెద్ద, మాకెవరు బోధ, మాకొచ్చు అనేది ఈ దినాల్లో చాలా కనిపిస్తా ఉంది. తాడి దన్నిన వాడిని తల దన్నే వాళ్ళు ఉన్నారని లోకంలో సామర్థ్యం. కనుక ఇవన్నీ మనం గమనిద్దాము. మంద కాపర్ల గుడారం యొద్ద నీ మేక పిల్లలను మేపుము. మంద కాపర్లు అనగా
దేవుని పని చేసే కాపర్లు సంఘ పెద్దలు ఉన్నారంట. వారి గుడారముల యొద్ద మేక పిల్లలు ఉంటాయంట. మిగతా బాగా బలిసిన మేకలు, పెద్ద ప్రాయం కలిగిన మేకలు అడవిలో మేస్తున్నాయి, నీడ దగ్గర ఉన్నాయి. కానీ పసిపిల్లలు ఉన్నాయి కదా, కొత్తగా రక్షించబడిన ఈ మేక పిల్లలు లాంటి మనుషులు కాపర్ల దగ్గరున్నారంట. ఉన్నాయి. ఆ మేక పిల్లల్ని కాపర్లు ఏం చేస్తున్నారు? మేపుతున్నారు. అప్పుడప్పుడు మనం బస్సుల్లో, ట్రైన్లో చూస్తూ ఉంటాం. పాలిచ్చు వాటిని, వాక్యంలో కూడా పాలిచ్చు వాటిని కాపరి మెల్లగా నడిపిస్తాడంట. ఎందుకు? పాలిస్తున్నాయి. చిన్నపిల్లల్ని ఏం చేస్తాడు కాపరి? ఎత్తుకుంటాడు, పెట్టుకుంటాడు. కనుక పిల్లల్ని పెద్దలు అది దగ్గరగా ఉంచుకొని పసిబిడ్డలాగా వారిని ప్రేమించి, తప్పులు చేస్తే వారిని క్షమిస్తూ, కామెంట్ చేయకుండా, గబ్బు పట్టించకుండా, వారిని గురించి నలుగురికి చెప్పకుండా, వారి నేమ్ స్టాండర్లైజ్ చేయకుండా దగ్గర పెట్టుకొని తల్లి లాంటి ప్రేమ చూపించాలి. వాళ్ళని కామెంట్ చేద్దామా? తప్పిపోయిన కుమారులు లాంటివని, కుమార్తె లాంటివని. ప్రభు ఎట్లా ప్రేమించిన దూరముగా ఉన్నప్పుడే వాడి మెడ మీద పడినాడు. పందుల దగ్గర, సవాసం చేసిన దగ్గర ఎంత దూరము, ఎంత వాసన ఉంటుంది. నిన్న షారా ఎంత చక్కగా చెప్పింది దేవుని వాక్యం. దూరముగా ఉన్నప్పుడే వాడు మెడ మీద, వాడు వచ్చి నన్ను అడగనిలా చూద్దాం అని లేదు. దూరంగా ఉండి వాని మీద ఈయనే వెళ్ళి పడినట్టు కలిసి అంత ప్రేమ. ఇన్ని వాక్యాలు చెప్పుకుంటున్నాం, మనమందరం పెద్ద కుమారుల వల్ల. అసలు తప్పిపోయింది పెద్ద కుమారుడే. ఇదిగో నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికినాడు. అందుకే ఈ యొక్క నాట్యాలు, సంగీతాలు, వాయిద్యాలని నాన్న చెప్పాడు. నాన్న నువ్వెందుకు బయటికి పోయావు? రా అని పెద్ద అన్నను పిలుస్తుంటే రాలేదని మనం చేస్తున్నాం. మనమే మంచి కుమారులుగా అనుకుంటూ చాలా మందిని ద్వేషిస్తున్నాం. తప్పని వాళ్ళు ఎవరు? నువ్వు తప్పిపోలేదా? నేను తప్పిపోలేదా? మనలో అందరం కూడా తప్పు చేస్తున్నామని యాకోబు చెప్పలేదా? మాట విషయంలో తప్పిపోతే తప్పిదం కాదా? వ్యభిచారం చేస్తేనేనా? చిన్న అసూయ ఉంటే, కక్ష ఉంటే చాలు, మీరు వెలుపటి సంబంధం దేవుడు చెప్పలేదా? చాలా సార్లు ప్రభు మనం ఎన్ని పాపాలు చేసినా, రక్షించబడిన తర్వాత విశ్వాసమైన కూడా ఎన్ని ఘోరాలు, నేరాలు మనలో లేదండి. తప్పిపోని వారు ఎవరున్నారు? యవనస్తులు తప్పక తట్టులేదు. యెహోవా కొరకు ఎదురు చూచేవాడు నూతన బలం. తప్పిపోయిన వాళ్ళని తిరిగి సంఘంలో చేర్చుకుంటున్నామా? సంఘానికి వస్తున్న వారిని మనం మనసారా ప్రేమిస్తున్నామా? నీ గుడారం, నువ్వు కావలి కత్తు అని చెప్పుకుంటూ కూడా వాళ్ళు మనం ప్రేమించకపోతే ఎట్లా? ఇంకా ఏమైనా తెలియకపోతే నేర్పిద్దాం వాళ్ళు. ఇట్లుండు నాయన, అట్లుండు నాయన, ఇదిగో పాత రకంగా నువ్వు వెళ్ళేదని వారిని ప్రేమతో చేరదీసి మన గుడారాల, మన ఇళ్లలో పిలిచి వారిని దగ్గర చేసుకుని వారిని మేపుతున్నామా? వారిని కావలి కాస్తున్నామా? పేతురుతో ప్రభు ఏమన్నాడు? 21వ అధ్యాయం యోహాను సువార్తలు ఏమన్నాడు? నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వే ఎరగవా అని లాకలు వ్యసనపడితే ప్రభు అన్నాడు, నా గొర్రెలని కాయము, నా గొర్రె పిల్లల్ని కాయమన్నాడు, మేపు అన్నాడు. సంఘంలోని ప్రతి వ్యక్తిని మేపాలి, కాయాలి, దగ్గరగా పెట్టుకోవాలి. పసిబిడ్డలు లాంటి వాళ్ళను, ఇప్పుడు నమ్ముకున్న వాళ్ళను, తప్పు చేసిన వాళ్ళను. కనుక నాకు ఈ అర్థం స్ఫురించింది ప్రభు దగ్గర. ఎక్కడ నేను చదవలేదు, ఎక్కడ ఏ కామెంట్ నేను చూడలేదు. ప్రభు పాదం దగ్గర ప్రభు నాకు నేర్పించిన సంగతి మీతో పంచుకుంటున్నాను. మీతో పాటు నేను నేర్చుకుంటున్నాను. ఈ వాక్యం మన కొరకు దీవెనకరంగా ఉండను గాక. దేవుడి వాక్యం మన కొరకు దీవించింది గాక. అవకాశంగా దేవుని వాక్యాన్ని విన్న మీ అందరికి కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ వాక్యాన్ని మీరు కూడా ధ్యానించండి. దేవుడు తప్పకుండా చక్కని ధ్యానాలతో మిమ్మల్ని కూడా దేవుడు నింపుతాడు. ప్రార్థనాంశాలు నాకు ఎవరు చెప్పలేదు. మా తమ్మునికి, శామ్ తమ్మునికి ఈ నెల 10వ తారీఖున స్టమక్ సంబంధమైన అపాయింట్మెంట్ ఉందండి. అప్పుడు ఆపరేషన్ ఎప్పుడు చేస్తారు, ఏది అనేది నిర్ణయిస్తారంట. కనుక
ఆయనకు 2 రోజులకు ఒకసారి తింటున్నాడు, చిన్న పిల్లవాడు. నేను పిక్చర్స్ పెట్టాను కదా, ఒకటే కుమారుడు. జాన్ అబ్రహాం తినేదానికంటే చాలా కొంచెం తింటాడంట 2 రోజులకు ఒకసారి. అది స్టమక్ లోనే ఉంటదంట. 2 రోజుల పొద్దుంది మనం జీర్ణం కాకపోతే మధ్యాహ్నానికి ఎట్లుంటుంది చూడండి. కనుక చాలా తేపులు, 200 తేపులు వస్తాయంట, ఇంతకుముందు చెప్పాను. తర్వాత గ్యాస్ ప్రాబ్లం కూడా ఉంది. మరి ఎంత అసహ్యంగా ఉంటుంది మీరే ఆలోచన చేసుకోగలరు. ఆ బిడ్డ కొరకు గతంలో ఇంతవరకు చేసిన ప్రార్థన కొరకు కూడా వందనాలు తెలియజేస్తున్నాం. ఒకప్పుడు గుసగుస వినిపించే మాటలు విస్పరింగ్ లాగా ఉండే, కానీ ఇప్పుడు ప్రభు కృప వలన చాలా చక్కగా గొంతు స్వరం బాగా వచ్చింది. నేను వారమో ఒకవేళ నెల క్రితమో ఇప్పుడు స్వరపేటకి ఇంజక్షన్ వేసాయంట, చాలా పెద్ద గొంతు వచ్చేసింది ముందులాగా. దేవునికి స్తోత్రం. ఇంకో ఇంజక్షన్ కూడా ఉందని తన పైన 4 డాక్టర్లు పర్యవేక్షణ చేస్తున్నారు. మరి ఆయన స్వస్థపరిచే శక్తి ప్రభులో ఉంది కనుక మీరందరూ చేస్తున్న ప్రార్థనలకు వందనాలు. ఆయన కొరకు మిగతా విషయాల కొరకు కూడా ప్రార్థన చేయాలని మనవి చేస్తున్నాం. ఎవరికైనా ఏమైనా ఉంటే సమస్యలు చెప్పవచ్చు. ఆల్మోస్ట్ టైం అయిపోయింది కనుక ఒక 5 నిమిషాలే ఉంది. ఎవరైనా ప్రార్థన చేస్తా చెప్పమ్మా.